హెచ్సియు విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ప్రభుత్వ ఆదేశాల సారాంశం ఏంటి? శర్మ, కొద్దిసేపటి కిందటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పోలీసు అధికారులకు ఆదేశం జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని. ఈవేళ ఉదయం నుంచి కూడా హెచ్సియుకు సంబంధించిన టీచర్స్ అసోసియేషన్, అదేవిధంగా సివిల్ సొసైటీ ప్రతినిధులతో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు బుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క చర్చించారు. ఈ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే బట్టి విక్రమార్క ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన ఈ మధ్య ఇటీవల కాలంలో ఈ కంచె గచ్చిబౌలి సంబంధించిన భూముల వ్యవహారంలో ఆందోళనలు చేసినప్పుడు పోలీసులు పెట్టిన కేసులు అన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి బట్టి విక్రమార్క పోలీసు అధికారులు ఆదేశించారు. అయితే ఇప్పటికే ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టింటారు. ఈ విద్యార్థులు కూడా వాళ్ళ మీద ఉన్న కేసులు కూడా ఏ విధంగా ఉపసంహరించుకోవాలో వాటికి సంబంధించి కూడా పూర్తిగా న్యాయపరమైన అంశాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి న్యాయాధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆందోళన ఏ విద్యార్థి మీద కూడా ఒక కేసు కూడా ఉండడానికి వీలు లేదని చెప్పేసి స్పష్టం చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఎవరి మీద కూడా కేసులు ఉండరాదు. వాళ్ళు చేసిన ఆందోళనతో కూడా అక్కడ ఉన్న భూములు ఎక్కడ ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారులకు ఎక్కువ చేస్తుందని చెప్పేసి ఆందోళనతో చేసిన ఆందోళన తప్పగా వేరే దురుద్దేశం లేదన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏవైతే ఈ కేసులను ఉపసంహరించుకునే అవకాశం ఉందో వాటి ఉపసంహరించుకోవాలా. ఒకవేళ ఉపసంహరించుకునే అవకాశం లేకపోతే జ్యుడిషియల్ అధికారులతో పూర్తిగా న్యాయపరమైన అంశాల మీద చర్చించిన తర్వాత వాటిని ఏ విధంగా ఉపసంహరణ చేసుకోవాలో వాటన్నిటి కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జ్యుడిషియల్ అధికారులు అట్లే పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు తిరుపాల్.